ప్రజలను వినూత్నంగా అలరించేందుకు అత్యుత్తమమైన నైపుణ్యం మన ముందుకైతే వచ్చింది. అదే వెంట్రిలాక్విజం. పెదవులను కదపకుండా మాట్లాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే గొంతు నుంచి జాలువారే అద్భుతమైన పదాలు తోలుబొమ్మ లేదా మరో వ్యక్తి వంటి వేరే మూలం నుంచి అయితే వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వెంట్రిలాక్విజంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత పథకాలని అందుకున్న సంతోష్ కుమార్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం, చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. పాపారావు నమస్తే. నా పేరు కాకారావు. కాకారావా? కాదు, పాపారావు. అదేనయ్యా. ఓ ఓ రావు పాపారావా? కానీ అందరు నన్ను కాకారావు అంటారు. ఎందుకలా? ఎందుకంటే కక్క గగ్గ ఇని మర్చిపోయారు. మర్చిపోయావా? సరే గాని పప్పులోకి వెళ్దాం. ఏంటి మాకు ఇవాళ ఎలాంటి విషయాలు చెప్పాలనుకుంటున్నావు? ఏంటి విశేషాలు చెప్పు. ఏ విషయం చెప్పాలనుకుంటున్నా? ఏం లేదు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నీ చెప్తాను. అంతేనా? అయితే తెలంగాణలో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి ఏమంటున్నారు చెప్పు. ఏమంటున్నాడు? నిన్నేమన్నాడు? ఏమన్నాడు? నిన్నేమైంది? వినాయక నిమజ్జనం అయింది కదా. వినాయక నిమజ్జనం అయింది. వినాయక నిమజ్జనం కాకుండా ఇంకోటి కూడా అయింది, తెలుసా? ఏమైంది? నాకు తెలీదు, నువ్వు చెప్పవా? 17 సెప్టెంబర్ ఏంటో తెలుసా? తెలీదు నాకు, నువ్వు చెప్పు. 17 సెప్టెంబర్ ఏంటంటే ప్రజాపాలన దినోత్సవంగా చేసుకున్నారు. కానీ అది విమోచన దినము అంటున్నారు బీజేపీ. మరి హైదరాబాద్ విలీనం అంటున్నారు కాంగ్రెస్. సరే, అవన్నీ వదిలేసి ఇప్పుడు హైదరాబాద్కి ఏమవుతుంది? హైదరాబాద్కి చాలా అవుతుంది. ఏమవుతుంది? హైదరాబాద్లో వర్షాలు వచ్చి 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 అది లేక్ సిటీ కాస్త ఫ్లడ్ సిటీ అవుతుంది అంటున్నాడు మన సీఎం అంటున్నాడా? ఫ్లడ్ సిటీయా లేకపోతే లేక్ సిటీ కాదు, ఫ్లడ్ సిటీ కాదు, హైటెక్ సిటీ అవుతుంది. ఆల్రెడీ అయిపోయింది కదా హైటెక్ సిటీ పాపారావు. హైటెక్ సిటీ కాస్త ఫ్లడ్ సిటీ అయింది, ఫ్లడ్ సిటీ కాస్త మళ్ళీ హైటెక్ సిటీ. చాలా విషయాలు తెలుసు అయితే. అవును. సరే, మరి ఇంకేమన్నాడు? నేను ఫామస్ సీఎంని కాదు అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఏం సీఎం అంట? ప్రజల సీఎంని, అవసరమైతే ఢిల్లీ వరకు కూడా వెళ్తాను అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకేమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? గత ప్రభుత్వం మా మీద అన్ని హక్కులు చేసి 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 వెళ్ళిపోయింది, నేను కడుతున్నాను అంటున్నాడు. ఆయన అప్పులు కడుతున్నాడా? ఎక్కడి నుంచి? వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చా? కాదు గురు, అది కూడా ప్రజల ధనమే. సరే, మరి దాని గురించి మన కేసీఆర్ ఏమంటున్నారు అంటే తెలుసా? అదే కేసీఆర్ టీం ఏమంటున్నారు? కేసీఆర్ టీం ఎవరు అనుకున్నాం? హరీష్ రావు గారు. ఏమంటున్నారు? కేసీఆర్ తిట్టంది నీకు రోజు కొడవదా సీఎం గారు అంటున్నాడు హరీష్ రావు. మరి రోజుకి కేసీఆర్ తిడుతున్నావు కదా? అదే గురు, రోజుకి కేసీఆర్ తిడితే కానీ ఫోన్లో జరగట్లేదంట రేవంత్ రెడ్డి గారికి. అలా కాదు, ఇప్పుడు ఇద్దరు తిట్టుకుంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గురించి వీళ్ళిద్దరు ఒకరొకరు అనుకుంటున్నారు. మరి సామాన్యం ఏమనుకుంటున్నాడు? సామాన్యం అన్నాడు ఏమనుకుంటున్నాడో తెలుసా? నాకేం ఎరుక అంటున్నాడు. నాకేం ఎరుక అంటున్నాడా? సరేలే. ఇంతకు ఢిల్లీ న్యూస్ ఏంటి? గల్లీ న్యూస్ ఏంది? ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్తా అన్నావు కదా, ఢిల్లీ న్యూస్ ఏంటిది? ఢిల్లీలో ఏం జరుగుతుంది అసలు? ఢిల్లీలో చాలా జరుగుతున్నాయి. అదే ఏం జరుగుతుంది అనేది మాకు చెప్పు. కేజ్రీవాల్ రాజీనామా చేశాడు. తర్వాత ఏమైంది? తర్వాత అతీష వచ్చేసింది. ఎవరు? కొత్త సీఎం. తెలుసా? ఏం చేసింది నీకు తెలుసా? ఆమె అతీష ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటుంది. ఎక్కడ? ఢిల్లీలో. ఏం మాట్లాడింది? ఏం లేదు, అందరు జైలుకి వెళ్ళిపోతే ఆమ్ ఆద్మీ పార్టీని తనే సొంతంగా నడిపించింది. అతీష ఒక ఫ్యాట్ బ్రాండ్. మరి అపోజిషన్ పార్టీలు ఏమంటున్నారు? అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అతీష ఒక డమ్మీ సీఎం అంటున్నారు. డమ్మీ సీఎమా? అదేంటి? అతిషి అలా కాదు. మరి ఆమె ఎందుకు తీసుకొని ఉంటది మరి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి డమ్మీ సీఎం అయితే? అది అంతే. ఇంతవరకు ఇద్దరు సీఎంలు లేడీస్ సీఎం అయ్యారు, తెలుసా నీకు? ఎవరెవరు? ఒక ఆవిడేమో షీలా దీక్షిత్, ఇంకో ఆవిడ సుష్మా స్వరాజ్. నీకు చాలా విషయాలు తెలుసు అయితే. కానీ ఇప్పుడు మొత్తం అతీష వచ్చింది, తెలుసా? మరి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? బీజేపీ వాళ్ళు అంటున్నారు అతీష ఒక డమ్మీ సీఎం అంటున్నారు. డమ్మీ సీఎమా? ఇంకేమంటున్నారు అంటే ఒకవేళ కేజ్రీవాల్ ఇంత సోది పెట్టకుండా అక్కడే రిజైన్ చేస్తే బాగుండేది కదా అంటున్నారు.
అవును, అది కూడా నిజమే. అప్పుడు రిజైన్ చేస్తుంటే బాగుండేది, కానీ ఇప్పుడు రిజైన్ చేశారు ఆయన. ఇప్పుడు అతిష వచ్చింది కొత్త సీఎం, చూద్దాం ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది? క్యారెక్టర్ మారదు కానీ క్యారెక్టర్ మారదా? ఎవరిది? క్యారెక్టర్ మారదా? క్యారెక్టర్ గురించి నీకేం తెలుసు పాపారావు? బీజేపీ వాళ్ళు అంటున్నారు ఆ. ఆమ్ ఆద్మీ పార్టీ ఫేస్ మార్చింది కానీ క్యారెక్టర్ మాత్రం మారలేదు అంటున్నారు. మ్మ్హ్మ్. అతిషి గురించి అన్ని తెలుసా? ఆమ్ ఆద్మీ పార్టీ గురించి అన్ని తెలుసు అంటనా? అదే 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 అంటున్నారు. ఎవరు? ఎవరేంటి బీజేపీ వాళ్ళు, ఇంకా నేను సామాన్య ప్రజలు కూడా ఏదో ఏదో అనుకుంటున్నారు. ఏమంటున్నారు? నాకేం ఎరుక, అయ్యో ఏం తెలుసు మరి? అంతే, నాకేం ఎరుక, మరి అన్నీ తెలుసు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్తానని అన్నావు ఇందాక. నాకేం ఎరుక. సరే కానీ అలెక్సా అంటే తెలుసా నీకు? అలెక్సా అంటే మా ఇంట్లో ఉండేది గురు. ఏం చేస్తుంది అది? దాని వర్క్ ఏంటో తెలుసా నీకు? అలెక్సా హ్మ్. ఆ, వెదర్ ఏంటి అంట, ఆ, వెదర్ చెప్తుంది. ఆ, అలెక్సా హోటల్ పెట్టు అంటాం, ఉమ్, హోటల్ పెడుతుంది. ఉమ్, అలెక్సా ఉమ్, తలుపు వేయి అంటాను, తలుపు వేస్తుంది. కానీ ఒక్కసారి అలెక్సా ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? ఏం చేసింది? నేను బాత్రూంలో ఉన్నా, వాటర్ ఓకే అన్నాను, అంతే వాటర్ ఆఫ్ చేసింది. అలా ఎలా? అదే అలెక్సా అంటే నాకు చాలా చాలా కోపం వచ్చింది. అలెక్సా తీసి నీకు బయట ఏమి పడేశాను. ఇష్టమో అవి చేస్తుంది, బట్ పర్సనల్ పనులు కూడా ఎలా చేస్తుంది? అందు గురించి కొత్త అలెక్సా వచ్చింది. అవునా? ఏంటి కొత్త ఎలక్సా? కొత్త అలెక్సా ఏంటంటే నేనేం ఆలోచిస్తుంటానో అదే చేసి పెడుతుంది. ఓ, అంతా తెలుసా నీ గురించి? అలెక్సా నేను చదవకుండానే నా మనసులో ఏమవుతుందో అది తెలుసుకొని అది చేసి పెడుతుంది తెలుసా? ఇప్పుడు ప్రెసెంట్ నీ మనసులో ఏముంది పాపారావు? మరి అలెక్సాని అడిగి తెలుసుకోవచ్చుగా. అయ్యా, అన్ని సీక్రెట్స్ తెలిసిపోతే తెలుసా? మరి అలా తెలియకూడదనే కదా చెప్పేది. మనసులో ఉన్నాయి ఎలా తెలుస్తాయని అడుగుతున్నాను. అది కొత్త అలెక్సా వచ్చింది. మ్మ్. అదేంటంటే మ్మ్. గ్రెయిన్ గ్రెయిన్ ఇంటరాక్టివ్. ఏంటది? గ్రెయిన్ గ్రెయిన్ ఇంటరాక్టివ్. గ్రెయినా? తెలుసా? గ్రెయిన్ అంటే? గ్రెయిన్ అంటే గ్రీన్ అంటే ఏంటి? గ్రెయిన్ అంటే ఏంటి? బుర్ర అంటండి. అది బ్రెయిన్ కదా పాపారావు. అది నీకు గ్రెయిన్, నాకు గ్రెయిన్. అదేంటి? అదంతే. అలెక్సా నాకు ఇద్దరికి అలాగే అండర్స్టాండింగ్ ఉంది. ఓహో, మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగున్నట్టుందే. అవును. మ్మ్హ్మ్. సరే కానీ స్పోర్ట్స్లో ఏం జరుగుతుంది? హాకీలో ఏదో జరుగుతోందంట. ఏంటో గురు, అలెక్సాని అడిగి తెలుసుకోవచ్చుగా. అలెక్సాను అడగకుండానే చెక్కేసింది. మ్మ్హ్మ్. ఏం చెప్పింది? అలెక్సా హాకీలో ఏం అయింది అడిగాను. ఏమని చెప్పింది? ఆసియా ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా గెలిచింది. మ్మ్. హాకీలోనా? అవును. ఎప్పుడు ఇండియా ఓడిపోతుందంటావు? కాదు, లాస్ట్ టైం గెలిచింది, ఈసారి గెలిచింది. మరి అది ఎవరు తెలియదు కదా. ఎంతసేపు క్రికెట్ 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 అని క్రికెట్ చూస్తారు కానీ ఏది చూడరు. అందునుంచే ఈ రోజు నుంచి ఒకటే అనుకున్నాను, ఏంటి? రోజుకి హాకీ చూస్తాను, హాకీ లాగా ఆడతాను, నేను కూడా విన్ అవ్వాలనుకుంటున్నాను. హాకీలాగా ఎలా ఆడతావు పాపారావు? కట్టతోటి. ఓహో, కట్ట- హాకీ అసలు మన దేశానికి ఏమవుతుందో తెలుసా? దేశానికి అది నేషనల్ గేమ్ తెలుసా? అది అందరికీ తెలుసా? ఫస్ట్ ఎవరిని అడిగినా కూడా క్రికెట్ అని చెప్తారు కదా. అందరికీ క్రికెట్ ఇష్టం అని నువ్వే కదా ఇప్పుడు అన్నావు, క్రికెట్ చూస్తారు అని. నీకు సంగతి తెలుసా? మ్మ్. ఏంటి? ఈ మధ్య మ్మ్. ఉమెన్ క్రికెట్ అవుతుంది. ఆ? ఉమెన్ క్రికెటా? ఆ, ఉమెనా? ఆ. అంటే ఆడవాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. అవును. అది కొత్త ఏంటి? ఎప్పుడు ఆడుతున్నారు? కానీ నీకు సంగతి తెలుసా? ఏంటి? ఏంటది? వాళ్ళకు వచ్చే రెమ్యునరేషన్ మ్మ్. మెన్స్ కన్నా తక్కువ ఉంటుంది తెలుసా? అవునా? ఆ, అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే ఆడవాళ్ళకి రెమ్యునరేషన్ మగవాళ్ళకి తక్కువ ఉంటుందా? అవును. కానీ ఈసారి నుంచి అది కూడా తీసేశారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి సేమ్ టు సేమ్, ఇద్దరికి ఒకటే రెమ్యునరేషన్ ఇస్తూ ఉన్నారు ఐసీసీ వాళ్ళు. ఓ, ఇదా నిజంగా? మ్మ్. అయితే మంచి విషయమే. నిజంగా చాలా మంచి విషయమే. ఇంకోటి తెలుసా? ఏంటది? నిన్న గణేశుడు మ్మ్. పోయాడు. ఏడికి పోయిండు? ఎక్కడికో తెలుసా? ఎక్కడికి పోయిండు? వినాయకుడు నిన్న గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. అది తెలుసు, బట్ మరి నువ్వు కూడా వినాయకుడిని పెట్టావా ఇంట్లో? మీ ఇంట్లో వినాయకుని పెట్టాను, వినాయకుని తీసుకెళ్ళాను. నిమజ్జనం చేసావా? చేసావా? ఎలా చేసావు? ఎలా ఏంటి, నా నెత్తిలో పెట్టుకుని వినాయకుని తీసుకెళ్ళాను. అయ్యో, మరి నీకు బరువు కాలేదా? నా నీకు బరువు కాలేదా? నేను కారులో నించున్నాను, వినాయకుడు నా మీద నించున్నాడు. ఆ?
కారులో నువ్వు నించున్నా, నీ మీద వినాయకుడు నించున్నాడా? అవును, అలా ఎలా? అది కొత్త టైం నిమజ్జనం. అదేంటి మరి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా అది? ఏం లేదు, నేను వినాయకుడు తీసుకున్నాను, మ్మ్. కారు వచ్చింది, మ్మ్. కారులో ఎక్కాను, మ్మ్. తర్వాత కారు వెళ్ళింది, ఆ. నేను కారు వెనుకలో వెళ్ళాను, వెళ్ళి ఏం చేసావు? కారులో ఎక్కి కూర్చున్నాను. ఓకే. తర్వాత హుసేన్ సాగర్ వచ్చింది, మ్మ్. హుసేన్ సాగర్లో నిమజ్జనం చేశాను. మ్మ్. కానీ నిమజ్జనం చేసావు నిన్న, అంత ఎలా ఉంది అసలు పరిస్థితి? అంత ప్రశాంతంగానే ఉంది గురు. ట్రాఫిక్కి సంబంధించి అదంతా కూడా ప్రశాంతంగా ఉందా మీకు అంత ట్రాఫిక్లో? ఏందో కానీ పొద్దునే వెళ్ళాను వినాయక నిమజ్జనానికి, ట్రాఫిక్ లేదు. నిజంగా ఏమంటున్నారు అసలు ఇవాళ వినాయక నిమజ్జనం గురించి అందరూ? అందరూ ఏమంటున్నారంటే వినాయక నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరిగింది అంటున్నారు. ఎవరేంటి డీజీపీ గారు, మినిస్టర్ గారు అందరూ మరి అనుకుంటున్నారు. ప్రజలేమంటున్నారు? ప్రజలు ఏమంటున్నారో తెలుసా? మ్మ్. ఈ ట్రాఫిక్ గోల్ ఇట్లాగే ఉంది, ఈ చెత్త గోల్ ఇట్లాగే ఉంది, రోడ్లు వాగలేవు, ఏది వాగలేడు, అయినా కూడా వినాయకుడు నిమజ్జనానికి ప్రశాంతంగా వెళ్ళి అందరూ నిమజ్జనం చేశారు అంటే అది నిజంగా ప్రజలు మెచ్చుకోవాలి అంటున్నారు. నువ్వైతే నిమజ్జనం బాగా చేసావా? నిజంగా బాగానే చేశాను, కానీ ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏందది? నా ఫ్రెండ్ వచ్చాడు ఆ, ఊరు నుంచి, ఆ, ఏం చేశాడు? నాతో కూడా వచ్చాడు, ఓకే. కానీ అక్కడ తప్పిపోయాడండి. ఎందుకు? వాడికి రిటర్న్ దారి తెలియక అక్కడే ఉండిపోయాడు. ఓ అదే కదా మరి ట్రాఫిక్ సంబంధించి. అందు గురించే పొద్దున్నే వెళ్ళి తీసుకొని వచ్చాను. ఓ ఓకే. మరి హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ పక్కన పెడితే ఎలక్ట్రిక్ బస్సులు కూడా వస్తున్నాయని అంటున్నారు. దాని గురించి ఏమైనా తెలుసా పాపారావు నీకు? ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్లో మొత్తం అన్నీ వస్తాయంట తెలుసా? అవునా? మరి డీజిల్ బస్సులు ఎట్లా? డీజిల్ బస్సుల వల్ల చాలా పొల్యూషన్ జరుగుతుంది. అదేందో గురు, డీజిల్ బస్సు వెనుకలు వెళ్ళగానే నా ముఖం అంతా నల్లగా అయిపోతుంది. నువ్వు తెల్లగా ఉన్నావు కదా, మరి వెనకాల వచ్చే పొగ నుంచి నల్లగా అయిపోతుందేమో. అందు గురించి ఒక డిసిషన్ తీసుకున్నా. నువ్వేనా? నేను కాదు, ఆర్టీసీ వాళ్ళు. ఓకే, ఏం తీసుకున్నారు చెప్పు. ఏంటంటే ఉన్న డీజిల్ బస్సులన్నీ కూడా మార్చేసేసి మ్మ్. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తారంట. మరి దానికి ఖర్చు ఎక్కువ అవుద్ది కదా. దాని గురించే అన్ని డిపార్ట్మెంట్స్తో మాట్లాడి మ్మ్. అన్ని కంపెనీస్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి డీజిల్ బస్సులు వదులుగా ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకుంటారంట తెలుసా? తెలీదు నాకు నువ్వు చెప్పే వరకు. ఆ, అప్పుడప్పుడు విఆర్కి న్యూస్ చూస్తుంటే అన్నీ తెలుస్తుంటాయి. అంతేనా? ఆ, సరే గాని నీకు ఎంతమంది పిల్లలు? ఓ పెళ్ళయిందా నీకు అసలు? పర్సనల్ మ్యాటర్స్ ఎందుకు అడుగుతున్నావు? అడుగుతాను నేను అంతే. అందరు తెలియాలి పాపారావు, అసలు నీకు పెళ్ళైంది అడుగుతున్నారు. అందరూ అడుగుతున్నారు పబ్లిక్ అంతా, పాపారావుకి పెళ్ళయిందా లేదా ఏంటి, మేము ట్రై చేసుకోవచ్చా అని. అయ్యా ఏమైంది? ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇంకేం ట్రై చేస్తారు? అవునా? ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి నీకు? ఒకటే అయింది. అవునా? పిల్లలు మరి? ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలేనా? ఆ, నీకు అబ్బాయిలు ఇష్టం లేదా? ఏందో కానీ ఆ, అబ్బాయిలకైనా అమ్మాయిలే ఎక్కువ ఇష్టం ఉంది నాకు. అవునా? సరే గాని అమ్మాయిలు బయటికి వెళ్ళేటప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటావు నువ్వు? ఏం లేదు, మా అమ్మాయి గురు సెల్ ఫోన్ తీసుకెళ్తుంది, సైలెంట్ మోడ్లో పెడుతుంది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తదు. కోపం వస్తుందా నీకు అప్పుడు మరి? గట్టిగా వచ్చేస్తా, ఎందుకలా? ఇక్కడ నుంచి అరుస్తే మా అమ్మాయి ఇక్కడ ఉంటే అక్కడ వినిపిస్తుంది తెలుసా? అవునా? మ్మ్. ఇదేం టెక్నిక్? కొత్త టెక్నిక్. ఏం టెక్నిక్ అది? ఇక్కడ నుంచి అరుస్తే అక్కడ వరకు వినిపిస్తుంది. మరి మీ అమ్మాయి వస్తుంది ఇంటికి? పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఎలా? ఎలా ఏంటి, ఉరుక్కుంటూ వచ్చేస్తుంది అది ఇంటికి. కరెక్టే పాపారావు, కాకపోతే బయటికి వెళ్ళినప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. ఎందుకంటే బయట చూసావా ఎన్ని జరుగుతున్నాయో. మరి ఏం చెప్తున్నావు అమ్మాయిలు ఇద్దరికి? ఏమి లేదు, ఎక్కడికి వెళ్తున్నారో ఇంట్లో చెప్పుకొని వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంట్లో చెప్పేసి వెళ్తూ ఉన్నాను. చెప్పేసి వెళ్ళమన్నావా? మరి చెప్పట్లేదు. చెప్పేస్తున్నారా? ఏం చెప్తారు, ఒక్క దగ్గరికి వెళ్తున్నాం అంటారు, ఇంకో దగ్గరికి వెళ్తారు. ఓ ఈ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం అంటారు, ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. మ్మ్. స్కూల్కి వెళ్తున్నాం అంటారు, సినిమాకి వెళ్తారు. ఏందో గురు, అబ్బాయిలు అమ్మాయిలతో ఈ మధ్య చాలా సమస్యలు వస్తున్నాయి. అలా కాదు, అందురించి అమ్మాయిలకు మంచి సజెషన్ చెప్పాలి ఏంటంటే వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా సెల్ ఫోన్ తీసుకెళ్ళాలి, తర్వాత వాళ్ళు అప్పుడు ఫోన్ చేస్తుండాలి. ఇవన్నీ చెప్పాను, నేను కూడా అప్పుడు ఫోన్ చేస్తుంటాను. మరి ఏమిటి మీ అమ్మాయి? ఊరికే ఫోన్ చెప్పి డాడీ డిస్టర్బ్ చేయకుంటుంది. ఎందుకు డిస్టర్బ్ అవుతుందంటేనా? క్లాస్లో కూర్చుంటుంది, మ్మ్. నేను ఫోన్ చేస్తూ ఉంటా. మరి నువ్వు కూడా ఊరికే చెయ్యొద్దు కదా, వర్క్ ఉంటది కదా. అదే నాకు డౌట్ వస్తుంది, ఎందుకు ఎవరన్నా doubt? అమ్మాయిని ఫాలో అవుతున్నారా అని చూస్తుంటాను. మ్మ్.
అలాంటివి ఏం జరగవు. కానీ నువ్వు మంచిగా జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళని మాట వింటారు. అమ్మాయిలు కూడా ఈ మధ్య చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏందో కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అలాగే అవుతుంది. అలా అవునా? అవ్వకూడదనేది అలా అవ్వకుండా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి కదా పాపారావు మరి. చిన్నప్పటి నుంచి నేర్చుకోండి అన్నాను. మరి నేర్చుకోలేదా? ఏం చేస్తారు, ఫోన్ ఆన్ చేస్తారు, ఫోన్లో ఆడుకుంటారు అంతే. చిన్నప్పటి నుంచి ఫోన్లు ఉన్నాయా? మా ఇంట్లో పుట్టక ముందు నుంచే ఫోన్ కొనిపెట్టాను తెలుసా నీకు? ఓహో, అయితే చాలా రిచ్ అన్నమాట మీరు పాపారావు. నీకు తెలుసా ఏంటి? నేను లడ్డు కొన్నా. ఏం లడ్డు? వినాయకుడి దగ్గర వేలం లడ్డు. ఎంత పెట్టుకున్నావు? 50 లక్షలు. 50 లక్షలే? ఆ, మరి నాకు ఏది లడ్డు అందరికి ఇవ్వాలి కదా. అందరికి ఇస్తే అందరికి అదృష్టం వస్తుంది కాబట్టి. అందరూ బాగుండాలి, మనము బాగుండాలి అనుకోవాలి ఎప్పుడు కూడా. అయ్యా ఏంటి? ఇది నిజం కాదు. ఎందుకు? ఎందుకంటే నేను ఒక్కడినే రిచ్ అవ్వాలి అనుకుంటున్నా. ఆహా, అలా అనుకుంటే సెల్ఫిష్ అంటారు పాపారావు. నువ్వు సెల్ఫిషా? సెల్ఫిష్ ఉంటేనే కదా ముందుకు వచ్చేది. సరే కానీ ఈ మధ్య కొంతమంది కూరగాయలు అవన్నిట్లలో కూడా మొత్తం పురుగులు వస్తున్నాయి, పురుగుల మందులు వాడుతున్నారు, మొత్తం ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడేస్తున్నారు. దీని గురించి ఏమంటావు చెప్పు? ప్రజలు ఏమంటున్నారు అసలు బయట జనాలు? ఏముంది, కూరగాయలు కొనడానికి షాప్కి వెళ్ళాను. నాకు అర్థం కావట్లేదు. ఏంటి కూరగాయలు కొంటున్నానో పురుగుల మందు కొంటున్నానో అర్థం కావట్లేదు. ఎందుకు కూరగాయలు కొంటే పురుగుల మందు ఫ్రీగా అర్థం కావట్లేదు. ఎందుకు ఆ కూరగాయలకు అన్నిటికీ పురుగుల మందు కొట్టి కూరగాయల వాసన రావట్లేదు, పురుగుల మందు వాసన వస్తుంది. ఓ, మరి ఎట్లా? దానికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందంటవా పాపారావు? అందరూ ఒకటి చేయాలి. ఏంటది? పురుగుల మందు వాడకండి అంతగానం. మరి ఏం వాడాలి? దానికన్నా మంచి మందులు వాడకుండా కూరగాయలకి మంచి ఫర్టిలైజర్స్ వేసి మందులు తక్కువ కొడితే కూరగాయలు బాగా వండుతాయి తెలుసా? అది ఎలా? ఒకసారి మరి మా జనాలకు ఒకసారి చెప్పొచ్చు కదా ఎలా పండించాలని. అన్ని సీక్రెట్స్ ఇప్పుడు చెప్పమంటావా? సీక్రెట్సా? అది అందరికీ యూజ్ అవ్వాలన్నావు కదా, మరి అందరికీ తెలియాలి కదా పాపారావు. అందరికి తెలియాలంట. అందరికి తెలిసే విషయం నాకేమి ఎరుక. నీకే తెలుసు అన్నీ. ఇప్పుడు నువ్వే కదా అన్ని విషయాలు తెలుసు నాకు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా అని అన్నావు కదా. సో అందరికీ చెప్పాలి కదా నీకు తెలిసిన విషయాలు, మంచి విషయాలు. నీకో సంగతి తెలుసా? ఏంటది? సామాన్యుడు ఏమనుకుంటున్నాడు? సామాన్యుడు నాకేం ఎరుక అంటున్నాడు, అవే కూరగాయలు కొంటున్నాడు, అట్లే ఉంటున్నాడు తెలుసా? అవునా? సరే కానీ పాపారావు, నువ్వేం తింటావు అసలు రోజుకా? ఏం తింటావు? ఏం లేదు, గాలి తింటా. గాలా? నువ్వు అన్నం తినవా? అన్నం తినడం మానేశాను. ఈ మధ్య కొత్తగా గాలి తింటున్నాను. ఎందుకలా? ఎందుకంటే వెయిట్ తగ్గించుకోవడం కోసం. నువ్వు ఆల్రెడీ సన్నగా ఉన్నావు కదా. ఇంకా 0 సైజ్ కావాలి. ఎందుకో? ఎందుకంటే గాలి ఎగురాలి కదా, గాలిలో ఎగురాలి. ఎందుకలా? ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు, ఆ సమస్య, ఈ సమస్య, ఏ సమస్య వచ్చినా కూడా గాలి ఎగురితే గాల్లో పక్షిలాగా ఎగరేద్దాం అనుకుంటున్నావా? ఇది కొత్త టెక్నిక్, ఎవరు చెప్పకు. సామాన్యుడు ఏమనుకుంటున్నాడు? నాకేం ఎరుక అంటే ఇవన్నీ కూడా సామాన్యుడు ఇలాగే ఆలోచిస్తుంటాడు. గాలి ఎగరాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. మరి చేయలేమే. చివరికి సామాన్యుడు ఏమంటాడు అడుగుతున్నారు. సామాన్యుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నాకేం ఎరుక అంటున్నాడు తెలుసా? అంతేనా? సరే కానీ ఈ రోజుకి విషయాలు ఇంతేనా ఇంకా? మరి అంతే, ఉంటాను. ఎందుకు? ఎందుకేంటి, వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? మా అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాలి. మీ అమ్మాయి వచ్చేస్తుంది కదా పాపారావు. ఎందుకో గురు, ఏంది నమ్మకం లేకుండా పోయింది. ఎవరి మీద? ట్రాఫిక్ మీద, మనుషుల మీద. నేను ఇంకా కూతురు మీద అనుకున్నాను. అయ్యో, మా అమ్మాయి చాలా మంచిది తెలుసా? నువ్వే కదా నాకు అనుమానం వస్తుందన్నావు. అనుమానం మా అమ్మాయి మీద కాదు, మా అమ్మాయి ఫ్రెండ్స్ మీద. ఓకే. ఎందుకో తెలుసా? ఎందుకు? మొన్న ఈ మధ్య ఒకడు మెసేజ్ పంపించాడు. ఏమని? ఐ లవ్ యూ. ఓ, నీకు ఐ లవ్ యూ అంటే తెలుసా? అదే కదా తెలియక ఏంటా అని అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. అబ్బాయి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఐ లవ్ అంటుంది, నిన్ను కాదు మీ అమ్మాయిని అన్నాడు. ఓహో, మరి నువ్వేం చేసావు? చితకపోదాను. చితకపోది ఇంటికి వచ్చాను. సరే గాని ఇలాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మరి? ఏం లేదు, అబ్బాయిలు
జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అమ్మాయిలు కూడా ఈ మధ్య ఫాస్ట్ అవుతున్నారు, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్నారు. ఇంకా తెలుసా, ఇంకా చాలా చాలా నేర్చుకుంటున్నారు. మిమ్మల్ని కూ కొట్టేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు జోలికి వెళ్ళకండి. అమ్మాయిలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మనం మళ్ళీ కలుద్దాం. ఉంటాము. బాయ్. బాయ్ పాపారావు, చాలా విషయాలు చెప్పావు. మరి రేపు మళ్ళీ వస్తావా? ఎస్. ఓకే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.